హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. అంటే బ్లౌజ్ కటింగ్ అనేది మీ వరకు మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే ఈ బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి క్రాస్ కట్ అనేది లేకుండా, షేప్ బెల్ట్ లేకుండా, అంటే మేము ప్రిన్స్ కట్ కూడా యూస్ చేయకుండా సింగిల్ డాట్తో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి శారీ బ్లౌజ్, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అన్నమాట. ఇక నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి 90 సెంటీమీటర్లు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా తీసుకొని మన లైనింగ్ భాగాన్ని డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకునే విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అంచు భాగాలు ఉన్నాయి కదా, ఈ బొద్దు భాగాలు ఇలా కలుసుకునేటట్టుగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అంచు భాగాలు ఈ విధంగా కలుసుకోవాలి. తర్వాత క్లోజ్గా ఉన్న భాగం అనేది మన వైపు ఉండాలి, ఓపెన్గా ఉన్న భాగం అనేది ఆపోజిట్గా ఉండాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కింది భాగం అనేది లెవెలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక నేను బ్లౌజ్ కటింగ్ అనేది కొలత బ్లౌజ్ ద్వారా, అదేవిధంగా మెజర్మెంట్స్ ద్వారా రెండు విధాలుగా చెప్తున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. కొలత బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే మనకి పైన మరియు కింద ఖర్చులలో క్లాత్ అనేది పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఈ షోల్డర్ భాగం నుంచి మనకి ఇక్కడ ఈ టక్ భాగం ఉంది కదా, ఈ డాట్ భాగము ఇక్కడ ఇలా ఈ విధంగా పట్టుకొని ఈ బ్లౌజ్ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 15 ఇంచులు అనేది వచ్చింది. అంటే దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 16 ఇంచులు అనమాట. ఒకవేళ మీకు బ్లౌజ్ లెంత్ 14 ఇంచులు వస్తే మీరు 15 ఇంచులని తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పొడవు భాగం వచ్చేసింది కదా, ఇప్పుడు వెడల్పు భాగం తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ ఖర్చుతో సహా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఖర్చుతో సహా చూసుకున్నట్లయితే మనకి 10.5 ఇంచులు అనేది వచ్చింది. ఇలా 10.5 ఇంచులు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, ఈ డాట్ భాగానికి మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే మనకి 10.5 ఇంచులు వచ్చింది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 11.5 ఇంచులు. అంటే ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసి 11.5 ఇంచులని తీసుకోవాలి. పొడవు వచ్చేసి 16 ఇంచులని తీసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ అనేది పోకుండా ఈ విధంగా 16 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం వచ్చేసి 5.5 ఇంచులు అనేది ఉంటుంది దాదాపుగా ఎవరికైనా కూడా. ఇందులో నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు, షోల్డర్ భాగం వచ్చేసి 3 ఇంచులు అనేది సరిపోతుంది. ఒకవేళ షోల్డర్ అనేది కొంచెం తక్కువ ఉండాలి అని అనుకున్నట్లయితే 2.5 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొలత బ్లౌజ్ ద్వారా చూపెడుతున్నాను. ఇలా నెక్ భాగానికి ఒక మార్కింగ్, తర్వాత షోల్డర్ భాగానికి ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ టేప్తో కూడా చూపిస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే షోల్డర్ భాగానికి 3 ఇంచులు, నెక్ భాగానికి 2.5 ఇంచులు అనేది సరిపోతుంది అనమాట ఎవరికైనా కూడా, దాదాపుగా పెద్దవాళ్ళకి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే నెక్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. ఇక నెక్ డీప్ భాగాన్ని పైనుంచి కాకుండా కింది వైపు నుంచి తీసుకుంటున్నాను అనమాట. ఇక మనకి కప్పు భాగం అనేది ఎంత ఉందో చూసుకొని పైన కింద పావించు క్లాత్ అనేది వదిలివేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే పైనుంచి కాకుండా కింది వైపున కప్పు భాగం ఎంత ఉందో చూసుకొని అంత భాగాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు మెజర్మెంట్ ద్వారా చూసుకున్నట్లయితే 5.5 ఇంచులు అనేది ఉందన్నమాట. ఇది మనకి కుట్టిన తర్వాత 5 ఇంచులు అనేది వస్తుంది. ఇలా ఈ విధంగా నెక్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. మీకు కావాలంటే పైనుంచి మీరు 10 లేదా 10.5 ఇంచులు అనేది తీసుకోవచ్చు అనమాట నెక్ డీప్ అనేది. ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఇక్కడ నేను 6 ఇంచులనే తీసుకుంటున్నాను. మనకి మామూలుగా 6 ఇంచులనే సరిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా 6 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా రెండో వైపు కూడా సరి చూసుకోవాలన్నమాట, క్రాస్ అనేది పోకుండా. తర్వాత ఇక్కడ ఏంటంటే చెస్ట్ భాగం దగ్గర మనకి ఖర్చుతో సహా 11.5 ఇంచులు అనేది వచ్చింది కదా, ఇలా 11.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆర్మ్ హోల్ భాగం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ నేను కొలత బ్లౌజ్ ద్వారా చూపిస్తున్నాను చూడండి. ఇలా కరెక్ట్గా కింద ఒక ఖర్చు భాగానికి ఇలా క్లాత్ భాగాన్ని వదిలివేసుకొని ఇలా ఈ ఆర్మ్ హోల్ భాగాన్ని ఇలా పైవైపు కనుక్కోవాలన్నమాట. ఇలా అనుకుని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఈ ఖర్చు భాగంతో సహా అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ భాగం అనేది కరెక్ట్గా 6 ఇంచులు అనేది వచ్చింది.
అంటే మనకి నెక్ షోల్డర్ భాగం 5.5 ఇంచులు, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాము. మన నెక్ డీప్ అనేది కప్పు భాగం ఎంత ఉందో చూసుకొని ఇలా మిగతా భాగాన్ని నెక్ డీప్ కింద తీసుకున్నాం అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇక్కడ చూడడానికి మీకు కొలత బ్లౌజ్లో చూపెడుతున్నాను. ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు అనమాట. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ సగభాగానికి అంటే 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని, ఇది ఒరిజినల్ కొలత అనమాట. ఈ ఒరిజినల్ కొలత వరకు ఇలా క్రాస్గా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్ డీప్ కూడా ఈ విధంగా కర్వ్ భాగాన్ని తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ కర్వ్ అనేది దాదాపుగా 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడమని కరెక్ట్గా 1 ఇంచ్ అనేది ఉంది. ఇలా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ వచ్చేసి ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ డాట్ యొక్క పొడవు అనేది 3.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇలా డాట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రెండో చివరి భాగం ఉంది కదా, ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ చివరి భాగాన్ని వైపు తీసుకొచ్చుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొలత బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇలా తీసుకొని చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజ్కి జాయింట్ అనేది పడుతుంది అనమాట. అంటే క్లాత్ భాగానికి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. సో మనకి ఏంటంటే రెండు వైపులా జాయింట్ అనేది పడకుండా ఒకే వైపు జాయింట్ అనేది పడడానికి మనకి ఇక్కడ ఏంటంటే క్లాత్ భాగాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఒకే వైపు జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా 10 ఇంచులు ఉండే విధంగా చూసుకొని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ కొలత బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ 10.5 ఇంచులు అనేది ఉంది. అయితే ఇక్కడ నేను ఏంటంటే స్మాల్ హ్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే మెజర్మెంట్స్ ద్వారా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే క్లాత్ని లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ భాగాన్ని తీసుకోవాలి. మీకు చిన్న హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం మామూలుగా ఉండాలి అనుకున్నట్లయితే 6 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ విధంగా హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇలా 6 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. ఇలా 8 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు. ఇలా 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా మిడిల్ లూజ్ వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలి. తీసుకుని కింద స్ట్రైట్గా రావాలన్నమాట. ఇలా ఒరిజినల్ కొలతకి మిడిల్ లూజ్ భాగాన్ని, ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా కలిసేటట్టుగా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మీకు ఎల్బో హ్యాండ్స్ ద్వారా కూడా స్మాల్ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కదా. మీకు ఇక్కడ షోల్డర్ భాగం నుంచి చూపెడుతున్నాను చూడండి. ఇలా 6.5 ఇంచులు అనమాట. అంటే ఖర్చుతో సహా చెప్తున్నాను. ఇలా 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మీకు ఇక్కడ ఫోల్డింగ్ చేసి చూపెడతాను చూడండి. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసి చూడండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఎల్బో హ్యాండ్స్తో కూడా మీరు స్మాల్ హ్యాండ్స్ అని కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీకు ఇలా డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని చెప్పేసి మీకు ఇక్కడ డైరెక్ట్గా మెజర్మెంట్స్ ద్వారా చూపించాను అనమాట. ఇలా విధంగా మీరు ఎల్బో హ్యాండ్స్ ద్వారా కూడా స్మాల్ హ్యాండ్స్ అని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఏంటంటే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పక్కన జాయింట్ అనేది పడుతుందని చెప్పాను కదా. ఈ జాయింట్ కోసం ఇక్కడ ఈ చివరి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ భాగాన్ని తీసుకుని అనమాట. తీసుకుని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఇలా ఈ విధంగా కరెక్ట్గా క్లాత్ భాగాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకొని దీని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక చివరి భాగాన బ్యాక్ భాగాన్ని, ఒక చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఈ మధ్య భాగంలో ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక క్రాస్ కటింగ్ అనేది చేయడం లేదండి, స్ట్రైట్ కట్టే చేస్తున్నాను. ఇలా ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా వేసుకొని దీని చుట్టూ యాజ్ టీజ్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా క్లాత్ భాగాన్ని సరి చేసుకొని దీని చుట్టూ యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ అనేది మనకి 6 ఇంచులు అనేది సరిపోతుంది. ఇక్కడ నుంచి నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు తీసుకొని కింది భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ భాగాన్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఇలా 1/2 ఇంచు లోపల వైపుకి వచ్చి ఇలా ఫ్రంట్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ భాగంని సరి చూసుకుంటున్నమాట. ఇలా చూసుకున్న తర్వాత నెక్ డీప్ భాగాన్ని కూడా ఇలా కర్వ్ భాగం అని తీసుకోవాలి. తీసుకొని ఇలా షోల్డర్కి ఎదురుగా కొంచెం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి ఇలా పై భాగానికి, ఈ కింది నుంచి పై భాగానికి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఇటువైపు నుంచి ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా చిన్నగా కర్వ్ అని తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ అనేది ఉండదు కాబట్టి ఇలా షేప్ కోసం ఇలా కర్వ్ భాగాన్ని తీసుకొచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ భాగానికి మనము డాట్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీనికి డాట్ మార్కింగ్ ఏ విధంగా పెట్టాలంటే మనం ప్రిన్స్ కట్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, షోల్డర్ భాగం నుంచి కరెక్ట్గా ఇలా 10 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు నెక్ వైపు నుంచి 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా చూసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కింది వైపు ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ నుంచి ఇలా 2 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ ఒక కర్వ్ మార్క్ అంటే ఒక మార్కింగ్ తీసుకొని ఇలా ప్రిన్స్ కట్ షేప్ అనేది తీసుకొచ్చుకోవాలన్నమాట. యాజ్ టీజ్గా మనం ప్రిన్స్ కట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ భాగం అనమాట. అయితే మనకి ఇక్కడ కటింగ్ అనేది చేయొద్దు అనమాట. సేమ్ ఇదే విధంగా ఉంచుకొని ఇక్కడ ఈ డాట్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఇలా ఈ డాట్ అనేది కుట్టుకోవడం వల్ల మనం ప్రిన్స్ కట్కి ఏ విధంగా షేప్ వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. సో ఈ సింగిల్ డాట్ ద్వారానే మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అనమాట. ఇలా విధంగా సింగిల్ డాట్ మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ కటింగ్లో ఇలా మిగిలిన క్లాత్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ ఇది. ఇక్కడ ఈ భాగంలో మనం మెడ చుట్టూ వేయడానికి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే క్రాస్ ముక్కల కోసం ఇలా 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోయినా కూడా మనకి ఇక్కడ ఈ క్లాత్ అనేది ఉందన్నమాట. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ అంచు భాగాలు ఉన్నాయి కదా, ఈ అంచు భాగాలు అనేవి మనకి ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి బెల్ట్ ముక్కలు వేయడానికి యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏంటంటే నడుం భాగానికి పట్టి ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే మన ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కాబట్టి మనకి కొంచెం ఎక్కువనే క్లాత్ అనేది పడుతుంది అనమాట. దాదాపుగా 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి శారీ క్లాత్ అనమాట. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అయితే డబుల్ ఫోల్డ్ కూడా శారీ యొక్క ప్రింట్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మనకి శారీ క్లాత్కి లైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేవి నిలువుగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. అంటే అడ్డంగా కాకుండా నిలువుగా ఉండే విధంగా చూసుకోవాలి. మనకి బార్డర్ కూడా ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా వచ్చిందనమాట.
ఇలా ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ మీకు బార్డర్ కావాలి అనుకున్నట్లయితే బార్డర్ భాగం పైన కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ బార్డర్ భాగం వద్దనుకుంటున్నాను. ఇక్కడ ఈ క్లాత్ అనేది ఉంది కదా, నెక్ భాగం కట్ చేయగా మిగిలిన క్లాత్, ఇది మనకి ఉక్సు పట్టికి, ఇది వచ్చేసి కాజా పట్టికి యూజ్ అవుతుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. మీకు క్లాత్కు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెండో చివరి భాగం ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బార్డర్ భాగం ఎటువైపు ఎక్కువ ఉంటుందో, అంటే పెద్దగా వచ్చిందో అటువైపు హ్యాండ్స్ భాగాన్ని వేస్తున్నాను. మనకి ఇక్కడ ఏంటి జాయింట్ అనేది పడుతుంది అనమాట. అంటే మనకి బార్డర్ అనేది రెండు వైపులా ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇక్కడ ఒకవైపు మాత్రమే హ్యాండ్స్ భాగాలను వేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. సో లైనింగ్ భాగానికి ఎక్కడైతే జాయింట్ వచ్చిందో సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా జాయింట్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. సేమ్ ఇలా ఈ విధంగా క్లాత్ భాగాన్ని అడ్జస్ట్ చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మన మిగతా భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన భాగాలను ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము, తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగము, తర్వాత ఇవి వచ్చేసి హ్యాండ్స్ భాగాలు. మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. తర్వాత క్రాస్ ముక్కలు అన్నమాట. ఇక్కడ క్రాస్ ముక్కలు అనేవి మెడ చుట్టూ వేయాల్సిన క్రాస్ ముక్కలు. తర్వాత ఈ కింది భాగానికి మన బెల్ట్ ముక్కలు అన్నాం కదా, పట్టీ ముక్కలు అన్నమాట. ఇవి వచ్చేసి పట్టీ ముక్కలు. ఇలా ఎంతో ఈజీగా సింగిల్ డాట్ మార్కింగ్తో మన బ్లౌజ్ కటింగ్ అనేది చేయవచ్చు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.